డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్స్ లో 7.4 కాన్సెప్ట్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ లో జనరల్ గా ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక విషయం తెలిస్తే ఈ చాప్టర్ చాలా సులభంగా ఉంటుంది మీకు. సపోజ్ ఒక యాపిల్ ని మనము జాగ్రత్తగా చూడండి. 4 పార్ట్స్ మనం చేసినట్లయితే అప్పుడు 1 పార్ట్ ఒకరు తిని ఇంకొకరు వచ్చేసి 3 పార్ట్స్ తిన్నారనుకోండి, ఈటింగ్ చేశారనుకోండి. అంటే ఫ్రాక్షన్ మీకు ఆల్రెడీ ఏ విధంగా ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలో చెప్పారు ముందుగానే. సరే, మరలా ఒకసారి చెప్తున్నాను. టోటల్ గా ఎన్ని పార్ట్స్ చేశారు? 4 పార్ట్స్. ఎన్ని పార్ట్స్ తిన్నారు? 1. అంటే షేడెడ్ పార్ట్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేశారు? 4. ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 3. దీంట్లో ఏ ఫ్రాక్షన్ పెద్దది అంటే 3/4. ఎందుకని? మొత్తం 4 పార్ట్స్ లో 3 పార్ట్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 4 పార్ట్స్ లో 1 పార్ట్. అంటే ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది పెద్దదైతే ఆ ఫ్రాక్షన్ పెద్దది. అంటే న్యూమరేటర్ ఏది గ్రేటర్ అయితే అది గ్రేటర్. సో ఏది స్మాలర్ అయితే అది స్మాలర్ ఫ్రాక్షన్. దట్స్ ఆల్. అంటే చూడండి ఒకసారి, like fractions with the same denominators are called like fractions. Like fractions denominators ఈక్వల్ గా ఉంటున్నవి. దాంతో పాటుగా ఏ యొక్క న్యూమరేటర్ గ్రేటర్ అవుద్దో ఆ ఫ్రాక్షన్ గ్రేటర్ ఫ్రాక్షన్. ఏ యొక్క ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ స్మాలర్ అవుద్దో అది స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం డినామినేటర్ 15 ఉంది, న్యూమరేటర్ 8 గ్రేటర్. సో 8/15 ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. 1/15 ఈజ్ స్మాలర్ ఫ్రాక్షన్. అంటే 1 ఈజ్ న్యూమరేటర్ స్మాలర్ కాబట్టి ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇదే ఫ్రాక్షన్ ఇంకొక రకంగా రాస్తాను చూడండి, ఒక్కసారిగా జాగ్రత్తగా గమనించండి. చాలా సులభం కాన్సెప్ట్. ఈ యాపిల్ని ఇద్దరు పంచుకున్నారు. ఇద్దరు పంచుకున్నప్పుడు ఈక్వల్ పార్ట్. పంచుకోవడం అంటే ఈక్వల్ అని అర్థం. డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటేనే ఫ్రాక్షన్స్ చెప్పబడుతుంది. సో మొత్తం ఒక యాపిల్ని ఇద్దరు పంచుకున్నారు. ఈ యాపిల్ని ముగ్గురు పంచుకున్నారు. చూడండి, ఒక యాపిల్ని ముగ్గురు పంచుకున్నారు. ఇప్పుడు ఏమవుద్ది? మొత్తం ఎన్ని పార్ట్స్ చేశారు? 3 పార్ట్స్. సో ఒక యాపిల్ ముక్క తీసుకున్నారు. నెక్స్ట్ ఈసారి మీరు గమనించండి, మొత్తం సరే 4 పార్ట్స్ చేశారు. 4 పంచుకున్నారు. ఇది ఎంతమంది పంచుకున్నారు? 4 పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని భాగం వస్తుంది? ఒక భాగమే కదా వచ్చేది, అంటే 4. ఇక్కడ చూడండి, యాపిల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ యాపిల్ పండు సేమ్ పండు, ఒకే క్వాంటిటీ ఉంటుంది. ఈ పండులో ఇద్దరు పంచుకున్నప్పుడు ఒక భాగం వస్తుంది, సగభాగం వస్తుంది. ఇది 1/3 భాగం వస్తుంది, 1/4 భాగం వస్తుంది. ఇందులో ఎవరు ఎక్కువ మంది పంచుకునే కొంత ఏమవుతుంది? ఆ పండు యొక్క భాగం తగ్గిపోతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, గమనించండి. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉండి డినామినేటర్ చిన్న డినామినేటర్ ఉన్నది గ్రేటర్ ఫ్రాక్షన్. డినామినేటర్ స్మాలర్ ఉంటే ద ఫ్రాక్షన్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో ఏ యొక్క ఈ విధమైన అంటే న్యూమరేటర్ సమానంగా ఉన్నప్పుడు ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ పెద్దదిగా ఉంటుందో దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ వచ్చేసి పెద్ద మొక్క వచ్చింది. 3 పంచుకున్నప్పుడు కొంచెం చిన్నది, 4 పంచుకున్నప్పుడు కొంచెం, 5 పంచుకున్నప్పుడు కొంచెం తగ్గుద్ది, 6 పంచుకున్నప్పుడు అలా 8 మంది చిన్న ముక్క, ఇంకా 9 మంది, 10 మంది, 11 మంది, ఎక్కువ మంది పంచుకునేటప్పటికి డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పటికి లాస్ట్ పీసు యొక్క పరిమాణము తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూమరేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు సో డినామినేటర్ ఏ నెంబర్ అయితే డినామినేటర్ పెద్దదవుతుందో గ్రేటర్ అవుతుందో దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, ఈ న్యూమరేటర్ సమానంగా ఉన్న ఫ్రాక్షన్ లో ఏదైతే ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ స్మాలెస్ట్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అంటే 1/5 గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో
అది దట్స్ ఆల్. ఈ రెండు కాన్సెప్ట్లే ఈ పాఠం అంతా కూడా ఏమి అవసరం అంతా అయిపోయింది దాదాపుగా. చూడండి, కాకపోతే లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్స్ ఉంటాయి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు కంపేర్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దట్స్ ఆల్. యు గాట్ 1/5 ఆఫ్ బాటిల్. ఒక బాటిల్ తీసుకోవడం జరిగింది. ఆ బాటిల్లో 5 భాగాలు చేసి ఒక్క భాగము జ్యూస్ తీసుకున్నాడు, అతను పొందాడు అంటే తాగాడు అన్నట్టు. యువర్ సిస్టర్ గెట్స్, యొక్క సిస్టరు ఆ బాటిల్ 3 భాగాలు చేసి ఒక్క భాగం తీసుకుంది. ఇక్కడ చూడండి బాటిల్ 2 ఒకటే, ఆ బాటిల్ ని 5 భాగాలు చేసి ఒక భాగం జ్యూస్ తీసుకోవడం జరిగింది. ఈ బాటిల్ ని 3 భాగాలు చేసి ఒక భాగం జ్యూస్ తీసుకోవడం. హూ గెట్ మోర్. ఏం చెప్పాను నేను, న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు డినామినేటర్ ఏదైతే పెద్దదో దట్ ఈజ్ స్మాలెస్ట్. ఇక్కడ చూడండి 3, 5 డినామినేటర్స్ ఉన్నాయి, 3 స్మాలెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ ఏ, మనం గమనించండి, దిస్ ఈజ్ 1/3 ఈజ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. 1/3 ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. హూ గెట్స్ మోర్ అంటే యువర్ సిస్టర్ గెట్స్ మోర్. దట్స్ ఆల్. చాలా సులభంగా చెప్పడానికి చూడండి, మీరు చూసిన వెంటనే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఈ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు డినామినేటర్ ఏదైతే చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఏ న్యూమరేటర్లు సమానంగా ఉన్నప్పుడు డినామినేటర్ ఏదైతే గ్రేటెస్ట్ గా ఉంటుందో దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ 1/5 స్మాలెస్ట్ ఫ్రాక్షన్. దట్స్ ఆల్. రాశాను చూడండి, ఇక్కడ 1/5 ఇక్కడ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ రిప్రజెంటింగ్ 1/5 ఆఫ్ 1/5 రాశాను మీకు ఒకసారి అర్థం కావడం కోసం. 3 అనే స్మాల్ కాబట్టి స్మాలర్ దాన్ని పెట్టాను. ఇక్కడ ఇన్ ఈక్వేషన్స్ లో ఈ యొక్క 3 యొక్క రెసిప్రోకల్ 1/3, 5 యొక్క రెసిప్రోకల్ 1/5 ఈ ఇన్ ఈక్వేషన్స్ అంటారు. సో ఈ విధంగా రాసినప్పుడు గ్రేటర్ దెన్ స్మాలర్ దెన్ అవుతుంది. సో 1/3 ఈజ్ ఏ గ్రేటర్ ఫ్రాక్షన్. మై సిస్టర్ గెట్స్ మోర్ దాన్ ఐ. నాకంటే మా సిస్టర్ నాకంటే ఎక్కువ తాగింది. దట్స్ ఆల్. ఎక్కువ పొందింది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ట్రై దిస్. విచ్ ఈస్ ద లార్జర్ ఫ్రాక్షన్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా సులభమైనది. చూడండి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్, ఈ డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము, లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ లో దేని యొక్క న్యూమరేటర్ అయితే లార్జర్ ఉంటుందో దా లార్జర్ ఫ్రాక్షన్. 7, 8 ఇందులో 8 లార్జర్. సో 8/10 ఈజ్ లార్జర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. 11/24, 13/24. ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి. సో లైక్ ఫ్రాక్షన్స్. సో మీరు గమనించండి, స్మాలర్ న్యూమరేటర్ అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్, గ్రేటర్ న్యూమరేటర్ అంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో ఇక్కడ 13 గ్రేటెస్ట్, 11 కంటే కూడా 13 పెద్దది కాబట్టి 13/24. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించండి మీరు, ఇక్కడ కూడా 102 డినామినేటర్స్ ఉన్నవి. 17, 12 న్యూమరేటర్స్ ఉన్నాయి. 17 ఈజ్ గ్రేటర్. సో గ్రేటర్ ఫ్రాక్షన్ ఈజ్, లార్జర్ ఫ్రాక్షన్ ఈజ్ 17/102. ఇట్లా మీరు ఏవైనా జాగ్రత్తగా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మా కాన్సెప్ట్ లో మీరు గమనించుకోండి, ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నా చేయొచ్చు. నెక్స్ట్ న్యూమరేటర్ సమానంగా ఉన్నా కూడా ఇప్పుడు మనం చేయగలుగుతాం. రైట్. ఇక్కడ రైట్ దీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఆల్సో ఇన్ డిసెండింగ్ ఆర్డర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్? అసెండింగ్ ఆర్డర్ అంటే రైట్ డౌన్ ఫ్రమ్ స్మాలెస్ట్ నెంబర్ టు గ్రేటెస్ట్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ రైట్ ఫ్రమ్ హైయెస్ట్ నెంబర్ టు లోయెస్ట్ నెంబర్. దాట్స్ ఆల్. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము, డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రాయడం జరుగుతుంది. ఆ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు రాయడం జరుగుతుంది. దాట్స్ ఆల్. ఇక్కడ మనం వెంటనే గమనించండి, మన దగ్గర డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్ చిన్నగా ఉన్నది అంటే స్మాల్ ఉంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 1/8. నెక్స్ట్ చూడండి, ఈ తర్వాత 1 తర్వాత 3 లార్జ్ నెంబర్. సో 3/8. నెక్స్ట్ 3 తర్వాత న్యూమరేటర్ 5. సో 5 గ్రేటెస్ట్ కాదు 5/8. చాలా సులభం గుర్తుపెట్టుకో. న్యూమరేటర్స్ మనకు డిఫరెంట్ గా ఉన్న డినామినేటర్స్ ఈక్వల్ గా ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాము.
సో డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు న్యూమరేటర్ చిన్నది ఏదో ఫస్ట్ చిన్నది రాయండి. 1 తర్వాత 3 తర్వాత 5. సో ఈ డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ రాయడమే. అంటే 5/8, 3/8, 1/8. ఎందుకు రాసామో మీకు చెప్తామని అసలు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. సో బిగ్గెస్ట్ నెంబర్ అంటే బిగ్గెస్ట్ న్యూమరేటర్ ఏది 5. సో 5/8 తర్వాతది 3 అంటే న్యూమరేటర్స్ 5, 3, 5, 1, 5, 3. సో వీటిలో అసెండింగ్ ఆర్డర్ రాయండి 1, 3, 5. సో 1, 3, 5 ఇలాగ రాశాం. ఇదేమో డిసెండింగ్ ఆర్డర్ అంటే 5, 3, 1 ఇలా రాశాం. ఒకసారి అర్థం చేసుకోండి, చాలా సులభంగా ఉంటుంది కాన్సెప్ట్. ఒకసారి థింకింగ్ చేయండి, మరి చెప్పిన కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటాయి మీకు. ఇక్కడ కూడా డినామినేటర్స్ అన్ని ఈక్వల్, సో లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ న్యూమరేటర్ చూడండి, అసెండింగ్ ఆర్డర్ లో న్యూమరేటర్ రాస్తారు. ఫస్ట్ 1, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, తర్వాత 7, 11. ఎన్ని ఫ్రాక్షన్స్ 5. సో 1/5, 3/5, 4/5, 7/5, 11/5. దాట్స్ ఆల్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి నెంబర్ రాయాలి. అంటే 11/5, నెక్స్ట్ 7/5, 4/5, 3/5, 1/5. ఓకే రైట్. 1/5, 7/5, 4/5, 3/5, 1/5. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సో 1/7, 3/7, 13/7, 11/7, 7/7. సో ఇక్కడ డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ లో మీరు గమనించండి, ఫస్ట్ మనం ఏమి రాసుకుంటాము, అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాలెస్ట్ 1/7, ఆ తర్వాత 3/7, తర్వాత 7/7, ఆ తర్వాత 11/7, తర్వాత 13/7. దాట్స్ ఆల్. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబరు, పెద్ద న్యూమరేటర్ ఏది అంటే బిగ్గెస్ట్ ఏది అంటే 13. సో 13/7, 11/7, 7/7, 3/7, 1/7. రైట్. అర్థమైంది కదా మీకు. ఈ విధంగా మీరు ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నదాన్ని న్యూమరేటర్ బిగ్గెస్ట్ ఉంటే బిగ్గెస్ట్ ఫ్రాక్షన్, స్మాలెస్ట్ న్యూమరేటర్ ఉంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్. దాట్స్ ఆల్. ఒకసారి ఇక్కడ నేను ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇది 1/2 అంటే 1ని 2 భాగాలు చేశారు. ఇక్కడ 1/3 చూడండి కొంచెం తక్కువైంది. నెక్స్ట్ 1/4 అంటే ఇంకా తగ్గించండి ఒకసారి. నెక్స్ట్ 1/5 అంటే ఇంకా తగ్గించండి. అంటే మీరు ఏం తగ్గిందో చూడండి, షేడెడ్ ఫ్రాక్షన్. ఇక్కడ 1/2కు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇదేమో 1/3 కొంచెం తగ్గింది, 1/4 కొంచెం తగ్గింది, 1/2 తగ్గింది. అంటే ఒక వస్తువుని ఎక్కువ పార్ట్లు చేసే కొద్ది వచ్చే పార్ట్ తగ్గుతూ ఉంటుంది అని ఇందాకే మనము యాపిల్ ఉదాహరణలో చెప్పడం జరిగింది. సో మీరు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సులభంగా మీ కాన్సెప్ట్ సులభంగా ఉంటుంది. ఒకసారి అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చెప్పడం జరుగుతుంది ఏమని, స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. సో ఇక్కడ మీరు చూడండి గమనించండి, ఇక్కడ డినామినేటర్స్ ఏమన్నా ఈక్వల్ గా ఉన్నాయా, లేవు. సో న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ న్యూమరేటర్ సమానంగా ఉన్నప్పుడు, న్యూమరేటర్స్ ఆర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ పెద్దదో దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఒకసారి చూసుకోండి, ఇక్కడ 1/50 రాశాను. సో 1/50 అంటే 50 గ్రేటెస్ట్ న్యూమరేటర్ కాబట్టి దిస్ ఈజ్ ఎ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో 1/50 నేను కాన్సెప్ట్ ముందే చెప్పేది. నెక్స్ట్ 50 తర్వాత 23. సో 50 తర్వాత చిన్న నెంబర్ ఏదంటే 23. సో 1/23. నెక్స్ట్ 23 తర్వాత ఒకసారి జాగ్రత్త చూడండి, 23 తర్వాత 17, 1/17. నెక్స్ట్ 17 తర్వాత మీరు గమనించండి 12. ఓకే 1/12. 1/12 తర్వాత ఏముంటుంది
1/9. 1/9 తర్వాత 1/7. 1/7 తర్వాత 1/5. చూడండి ఎన్ని ఫ్రాక్షన్స్ మొత్తం 4, 7 వచ్చింది. ఇక్కడ కూడా కౌంటింగ్ లెక్కేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్రాక్షన్స్ సరిపోయాయి. అంటే ఒకసారి మనం ఏమైనా మిస్ అయిన ఫ్రాక్షన్స్ అని చూసుకోవడానికి ఇక్కడ ఎన్ని రాసాము 7, ఇక్కడ ఎన్ని ఇచ్చారు 7, రెండు ఈక్వల్ గా ఉన్నాయి లేవా, ఏదైనా ఫ్రాక్షన్ మిస్ అయిందో గమనించాలి. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి ఇందులోనే మీరు ఇలా చూసి కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే మీరు న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏ యొక్క ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నదో దట్ ఈజ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ 1/5 చిన్నది, 5 కాబట్టి చిన్నది, డినామినేటర్ 5 కాబట్టి చిన్నది 1/5. నెక్స్ట్ 1/7 తర్వాత 1/9 ఇలా తిరగానే రాసుకోండి. ఇది గ్రేటెస్ట్ కాబట్టి గ్రేటెస్ట్, తర్వాత ఇలా తగ్గిపోతూ ఉంటుంది వాల్యూ. దాట్స్ ఆల్. ఇక్కడ బి ప్రాబ్లం మీరు గమనించండి. బి ప్రాబ్లం మీరు బి ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే మీకు ఐడియా వచ్చేసింది ఆల్రెడీ. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్రాక్షన్ లో దేని యొక్క డినామినేటర్ అయితే స్మాలర్ గా ఉంటుందో దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. 17 గ్రేటెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 3/17. నెక్స్ట్ తర్వాత 3/13. నెక్స్ట్ 3/11. నెక్స్ట్ 3/7. నెక్స్ట్ 3/7, 3/5. నెక్స్ట్ 3/4, 3/2. చూడండి ఇక్కడ నుంచి నెంబర్స్ వాల్యూ తగ్గుతూ ఉంది క్రమేణా, డినామినేటర్స్ వాల్యూ. సో డినామినేటర్స్ వాల్యూ తగ్గే కొద్ది ఈ యొక్క న్యూమరేటర్ ఈక్వల్ గా ఉన్న ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది, గమనించుకోండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. 3/2 రాశా. నెక్స్ట్ 3/4 రాశాము. నెక్స్ట్ 3/5. సో నెక్స్ట్ 5 తర్వాత ఏముంటుంది 7, 3/7. నెక్స్ట్ 3/11, 3/13 and 3/17. ఒకసారి చూడండి, న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ పెద్దదిగా ఉన్నట్లయితే ఆ ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ, అంటే దట్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు డినామినేటర్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు దట్ ఈస్ ఆ ఫ్రాక్షన్ వాల్యూ అంటే దట్ ఈస్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. దట్స్ ఆల్. రైట్ 4 similar examples and arrange them in ascending order and descending order. మీ ఇష్టం వచ్చి చూసుకోండి. ఏముంది సులభంగా ఒక నెంబర్ రాసుకోండి. ఏది ఒక నెంబర్, సపోజ్ ఒక నెంబర్ అంటే 5 రాయండి. ఇలా రాయండి. 5/9, 5/8, 5/3, ఇక్కడికి కామా 5/11, 5/17, 5/13, 5/2, 5/24, 5/100. ఇక్కడ అసైనింగ్ అంటే ముందు ఇవన్నీ 5 న్యూమరేటర్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇది 5/20 ఫస్ట్ ఇది రాయండి. 20 తర్వాత 100 తర్వాత 24 ఇది రెండో నెంబర్ అంటే 5/100. నెక్స్ట్ 5/24. నెక్స్ట్ ఇంకా చూసుకోండి 5/17, 5/11, ఇలాగే 5/13. చూడండి 5/24 రాశాం కదా. ఆ తర్వాత ఇవి రెండు అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకేం మిగిలింది 5/17. నెక్స్ట్
5/13. నెక్స్ట్ 5/13 తర్వాత 5/11. నెక్స్ట్ 5/11 తర్వాత 5/9. నెక్స్ట్ 5/8. నెక్స్ట్ 5/3, 5/2. సో ఇక్కడ మొత్తం ఎన్ని రాసింది చూడండి, 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టి రాసేయండి. 5/2 కానీ రాయండి, రివర్స్ అండి. ఈ విధంగా మీరు ఏ నెంబర్ ఇచ్చినా డినామినేటర్స్ డిఫరెంట్ రాసుకొని చిన్న నెంబర్ ఉన్నది పెద్ద ఫ్రాక్షన్ అక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్ రాయొచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి రాయొచ్చు. సో ఈ విధంగా మనము ఏ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 6 లో కంపేర్ అంటే పోల్చాలి 4/5 అండ్ 5/6. 4/5 5/6 ని పోల్చాలి. పోల్చినప్పుడు 4/5 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ లేదంటే స్మాలర్ ఫ్రాక్షన్ గ్రేటర్ లార్జర్ ఫ్రాక్షన్ తెలుసుకుంటాం. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్స్ ఈక్వల్ గా లేవు, డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు. ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ మనం చెప్పిన పద్ధతుల్లో సులభమైన పద్ధతి ఏంటంటే, సో ఇలా చూడండి ఒకసారి సింపుల్ గా ఇలా మల్టిప్లై చేయమని 4 into 6 ఇలా మల్టిప్లై చేయండి. 5 5s that is equal 24 25. ఈ ఫస్ట్ దాన్ని చూసుకోండి, ఫస్ట్ ఇది స్మాలరా గ్రేటరా? స్మాలర్. సో ఇది స్మాలర్ కాబట్టి స్మాలర్ దాన్ రాసుకోవాలి. లెస్ దాన్ అంటారు, ఏమంటారు దాన్ని? దట్ ఈజ్ లెస్ దాన్ అంటే ముక్కు వైపు ఉన్నది చిన్నది అని అర్థం, ఇక్కడ ఉన్నది చిన్నది అని అర్థం. లెస్ దాన్, ఈ లెస్ దాన్ సింపుల్ అంటే ఇది 4/5 ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇవి ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. మీరు చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 5 6 డినామినేటర్స్ ఈక్వల్ అంటే ఎల్సిఎం కట్టుకుంటే ఈక్వల్ చేసుకోవచ్చు. 5 6 ఒకే టేబుల్ పోదు కాబట్టి 5 6 30. సో ఇక్కడ 30 రావాలంటే 6 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 30 వచ్చిందంటే 5 తో. సో కింద ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే పైన అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ 6 కాబట్టి న్యూమరేటర్ 6 తో మల్టిప్లై చేశారు. ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ ని 5 తో మల్టిప్లై చేయడం జరిగింది. సో ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ని 5 తో మల్టిప్లై చేశారు. సో 24/30 25/30. సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి స్మాలెస్ట్ న్యూమరేటర్ ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో దట్స్ ఆల్. ఈ విధంగా కాన్సెప్ట్ మీరు సులభంగా నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయండి. సులభంగా నేను కంపేర్ చేయొచ్చు. దట్స్ ఆల్. ఇక్కడ కూడా మీరు ఈ ప్రాబ్లం చూడండి, కంపేర్ అంటే 5/6 ఇలా మల్టిప్లై చేయండి సింపుల్ గా. 5 into 15, 13 into 6, 15 5s are 75, 13 6s are 78. సో ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, ఇది ఫస్ట్ యొక్క నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ గ్రేటెస్ట్? స్మాలర్ దాన్ అంటే లెస్ దాన్. సో 5/6 ఈజ్ smaller. 5/6 is smaller fraction. 13/15 is greater fraction. సో ఇదో పద్ధతి. నెక్స్ట్ ఇంకో పద్ధతి కూడా చెప్పండి చూడండి. ఇది సులభమైన పద్ధతి. 2 ఫ్రాక్షన్స్ అంటే చాలా సులభంగా చేయొచ్చు. 2 కంటే ఎక్కువ ఉంటే ఈ పద్ధతి వాడుకోవాలి మీరు. అంటే ఇప్పటి నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సులభంగా ఉంటుంది అనే ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. 6 కి 15 కి ఎల్సిఎం కడదాం. సో 2 టేబుల్ తో డివిజిబుల్ అవ్వదు. 3 టేబుల్, 3 2s 3 5s. ఎల్సిఎం రాని వాళ్ళు ప్లేయింగ్ విత్ నెంబర్స్ 6th క్లాస్ లో మన ఎల్సిఎం ఉన్నాయి, చూసుకోండి, చేసుకోండి. సో ఎల్సిఎం ఆఫ్ 6 and 15 that is equal 3 into 2 into 5. 3 2s 6, 6 5s 30. సో వాస్తవంగా ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ 15 6 90 కూడా ఒక మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ మనం ఏ మల్టిపుల్ తీసుకుని మనకి ఈజీగా ఉన్న YLCM అంటే ఈ ఎల్సిఎం తీసుకోవడం వల్ల లోయెస్ట్ మల్టిపుల్ కామన్ మల్టిపుల్ వస్తుంది. వీటికి లోయెస్ట్ కామన్ మల్టిపుల్ వస్తే మన ప్రాబ్లం సులభంగా చేయొచ్చనే ఉద్దేశంతో మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాబట్టి 30. ఇక్కడ 6 హౌ మెనీ టైమ్స్? 5 times. 5 6 30. సో డినామినేటర్ 5 తో మల్టిప్లై చేశాం కాబట్టి న్యూమినేటర్ కూడా 5 తో మల్టిప్లై చేయండి.
15 2 జా 30. సో 15 2తో మల్టిప్లై చేసాము. సో 13 కూడా 2తో మల్టిప్లై చేయండి. ఓకే నెక్స్ట్ సారీ 5 జా 25 by 30. నెక్స్ట్ 26 by 30. సో ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి దిస్ ఈజ్ స్మాలర్. సో లెస్ దాన్ సింబల్ పెట్టండి. అర్థమైంది కదా మీకు ఇది. వై ఎల్సిఎం అంటే ఎల్సిఎం చేయడం వల్ల లోయెస్ట్ కామన్ మల్టిపుల్స్ వస్తుంది. మనకు ఎక్సర్సైజ్ ముందు వై ఎల్సిఎం ఉంది, మీరు గమనించుకోండి. అంటే లీస్ట్ మల్టిపుల్ వస్తుంది కాబట్టి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మ్యాటర్ ఇవ్వడం జరిగింది, చదువుకోండి. నెక్స్ట్ రైట్ షేడెడ్ పోర్షన్ యాజ్ ఏ ఫ్రాక్షన్. ఫస్ట్ చూడండి లెక్క చదవండి, వాళ్ళు లెక్క ఏమి ఇచ్చారో మనం ఏం రాయాలి. రైట్ షేడెడ్ పోర్షన్ యాజ్ ఏ ఫ్రాక్షన్. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ మీరు గమనించండి, మొత్తం ఎన్ని భాగాలు చేశారు. సో 8 పార్ట్స్. సో 8 టోటల్ 8 ని డినామినేటర్ గా రాసుకోండి. 8ని డినామినేటర్స్ గా రాసుకోండి. సో ఎన్ని పార్ట్స్ షేర్ చేశారు 3. ఇక్కడ 8. ఓకే ఎన్ని పార్ట్స్ షేర్ చేశారు 6. సో ఇక్కడ 8 పార్ట్స్ చేశారు. సో 4 పార్ట్స్ షేర్ చేశారు. ఇక్కడ 8 1 పార్ట్ షేర్ చేశారు. ఇందులో ఇక్కడ ఏం చెప్పాడంటే అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ కరెక్ట్ సైన్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. సో అసెండింగ్ ఆర్డర్ రాస్తే చూడండి ఫస్ట్ ప్రాబ్లంకి నేను అసెండింగ్ రాస్తున్నా. అసెండింగ్ ఆర్డర్ చూడండి ఒక్కసారి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే న్యూమరేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే అవి లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ లో మనం గమనించండి న్యూమరేటర్ చిన్నగా ఉన్నది చిన్నది. ఇక్కడ న్యూమరేటర్ 1. సో 1/8. నెక్స్ట్ 3/8. నెక్స్ట్ 4/8. 6/8. ఈ ప్రాబ్లంలో బొమ్మ ఫిగర్ ఎందుకు ఇచ్చారంటే మీకు చూసిన వెంటనే ఇక్కడ 1 పార్ట్ ఇది చిన్నది, తరువాత వచ్చేసి 3 పార్ట్స్ ఇది చిన్నది, తర్వాత 4 పార్ట్స్ గమనించండి ఇది చిన్నది, తర్వాత ఇది అని మనం బొమ్మ చూసినప్పుడు గుర్తుపడుతున్నాం కదా. సో మనకు ఐడియా కోసం ఇచ్చారు. సో ఇప్పుడు 1/8 చిన్నది, తర్వాత దానికంటే కొంచెం పెద్దది 3/8, దానికంటే కొంచెం బిగ్గెస్ట్ 4/8, 4/8 కంటే బిగ్గెస్ట్ 6/8. దాట్స్ ఆల్. మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా సులభంగా ఉంటుంది. ఇవే డిసెండింగ్ ఆర్డర్ కూడా మనం రాద్దాము. ఈ ప్రాబ్లంకి డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ చూడండి, ఇది పెద్ద ఫ్రాక్షన్ అనుకున్నాం కదా. సో 6/8, 4/8, 3/8, 1/8. సో ఇక్కడ కూడా మీరు పెద్ద ఫ్రాక్షన్ మీకు అన్ని కనబడుతుంది. ఇక్కడ 6 పార్ట్స్ షేర్ చేసింది, ఇక్కడ 4 పార్ట్స్, 3 పార్ట్స్, 1 పార్ట్. ఇదే అసెండింగ్ ఆర్డర్ రాసాము, డిసెండింగ్ ఆర్డర్ రాసాము. మీకు అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎందుకంటే కాన్సెప్ట్ అంతా కూడా దీని మీద ఆధారపడుతుంది అని చెప్పాను ముందే స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. ఈ ప్రాబ్లంలో మీరు గమనించండి గుర్తులు పెట్టమని చెప్పారు, నేను మామూలు గుర్తులు లేకుండా రాశాను. దిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ కదా ఇది. సో స్మాలెస్ట్ రాయండి ఫస్ట్, అంటే లెస్ దాన్, తర్వాత ఇది, తర్వాత ఇది. ఓకే ఇదేమో గ్రేటెస్ట్ కాబట్టి గ్రేటెస్ట్ ఇది, తర్వాత గ్రేటెస్ట్, తర్వాత గమనించండి ఇది గ్రేటెస్ట్. ఇక్కడ గుర్తులతో మనం పెట్టడం జరిగింది, గుర్తు పెట్టుకోండి ఒకసారి ప్రాబ్లం. ఓకే రైట్. ఇవి ఈజ్ ఈక్వల్ టు అంటే మీరు ఇలా జాగ్రత్తగా రాసుకున్నాం 1/8. ఓకే రైట్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇక్కడ 6/8, 4/8, 3/8, 1/8. దాట్స్ ఆల్. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్, చాలా సులభంగా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం 9 పార్ట్స్ పెద్ద దాంట్లో కూడా. సో ఇక్కడ 8 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది, పెద్ద దానికి 9 మీరు గుర్తుపెట్టుకుని చూసుకోండి ఒకసారి. అన్ని 9 పార్ట్స్. ఇక్కడ 6, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 4. వాళ్ళు ఫస్ట్ రైట్ షేడెడ్ పోర్షన్ యాజ్ ఏ ఫ్రాక్షన్ గా మనం రాసేసాం, అయిపోయింది. దాట్స్ ఆల్. నెక్స్ట్ అరేంజ్ దెమ్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అని మీకు ఐడియా వచ్చేసింది ఆల్రెడీ. అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయాలి.
అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మీరు గమనించండి, అంటే స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాయాలి. ఇక్కడ స్మాలెస్ట్ అంటే మీకు అర్థమైపోతుంది 3/9, ఎందుకంటే చిన్న ఫ్రాక్షన్. తర్వాత 4/9, ఆ తర్వాత 6/9, తర్వాత 8/9. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద ఫ్రాక్షన్ మీకు అర్థమైపోతుంది. పెద్ద ఫ్రాక్షన్ ఏంటి? 8/9, నెక్స్ట్ 6/9, నెక్స్ట్ 4/9, సో 3/9. ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, వాళ్ళు ఏం చెప్పారు? అప్రోప్రియేట్ సరి అయిన సైన్ రాయమని చెప్పారు. సరి అయిన సైన్ ఏంటి? లెస్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ రాయమన్నారు. సో ఇక్కడ చూద్దాం, ఇది లెస్ దాన్ కదా, దీనికంటే కొంచెం పెద్దది, ఇది చిన్నది. తర్వాత దీనికంటే ఇది పెద్దది కదా, సో మనం ఏం చేస్తున్నాం, దీనికి లెస్ దాన్ గుర్తుంది. దట్స్ ఆల్. ఇది గ్రేటెస్ట్ కదా, సో ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది, ఈ ఫ్రాక్షన్ కంటే ఈ ఫ్రాక్షన్ పెద్దది. దట్స్ ఆల్. రైట్. ఈ విధంగా సైన్, మన అప్రోప్రియేట్ సైన్ కూడా కరెక్ట్ సైన్, యూజింగ్ కరెక్ట్ సైన్ రాసాం బిట్వీన్ ది ఫ్రాక్షన్స్ మధ్యలో, మధ్య సరైన సైన్ కూడా రాయడం జరిగింది. దట్స్ ఆల్. నెక్స్ట్ షో 2/6, 4/6, 8/6 అండ్ 6/6 ఆన్ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద ముందు ఇవన్నీ ఫ్రాక్షన్స్, 4 ఫ్రాక్షన్స్ రాయాలి. పుట్ ద అప్రోప్రియేట్ సైన్ బిట్వీన్ ది ఫ్రాక్షన్స్. 1/6 ఈ విధంగా మనం లైన్ తీసుకొని 1/6, 2/6, 3/6, 4/6, నెక్స్ట్ 5/6, 6/6, 6/6 1, నెక్స్ట్ 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనము 5/6 ఎక్కడ ఉంది? ఇదిగో 5/6 ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ భాగం. నెక్స్ట్ 2/6 ఇదిగో ఇక్కడ. సో ఈ 2/6 అనేది చిన్నది, 5/6 అనేది పెద్దది. సో 5/6 పెద్దది అంటే గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. ఏం పెట్టాలి? గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. సో గ్రేటర్ దాన్ సింబల్ ఇది, దట్ ఈస్ గ్రేటర్ దాన్ సింబల్. నెక్స్ట్ 3/6 చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు 3/6. సో 3/6 ఇది. 0 అంటే ఇక్కడే ఉంది, స్టార్టింగ్ లో ఉంది, అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది. సో 3/6 గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ 1/6 అంటే ఈ కొంచెం వాల్యూ. 6/6 అంటే ఇగో ఇక్కడ దాకా. సో ఈ విధంగా మనము, సారీ ఇక్కడ ఏం చేయాలి, ఇది 1/6 అనేది కొంచెం చిన్న ఫ్రాక్షన్, 6/6 అనేది పెద్ద ఫ్రాక్షన్, 8/6 అనేది కూడా పెద్దది. సో మనకు ఐడియా ఉంది వీటి మీద, ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు వెంటనే సింపుల్ దీన్ని కూడా 0/6 గా రావచ్చు. ఇక్కడ 6 ఈక్వల్. సో ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, 5 అనేది న్యూమరేటర్ పెద్దది కాబట్టి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అంటే గ్రేటర్ దాన్ పెట్టాలి. ఇది కూడా 0/6, 3/6. ఫస్ట్ ఫ్రాక్షన్ 3/6 పెద్దది కాబట్టి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, సో గ్రేటర్ దాన్ రాయాలి. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, 1 ఉంది న్యూమరేటర్. సో 1 అనేది చిన్నది కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇది లెస్ దాన్. ఇక్కడ 8 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. దట్స్ ఆల్. కంపేర్ ద ఫ్రాక్షన్స్ అండ్ పుట్ దాన్ అప్రోప్రియేట్ సైన్. అప్రోప్రియేట్ సైన్ ఏమేమి సైన్ ఉండేది మనకి? లెస్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్. సో ఇక్కడ ఏమవుతుంది గుర్తుపెట్టుకుని చూడండి ఒకసారి. డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ స్మాలెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ ఏ స్మాలర్ దాన్, 3/6 స్మాలర్ దాన్. ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఫస్ట్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ దీనికంటే పెద్దది కాబట్టి ఇది స్మాలెస్ట్, లెస్ దాన్. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నది కాబట్టి స్మాలర్ దాన్. ఓకే, ఇక్కడ 3 న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి, 5 అనేది
చిన్నది స్మాలెస్ట్ 7 కంటే 5 చిన్నది, అంటే డినామినేటర్ చిన్నది కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఏది చిన్నదిగా ఉంటుందో అది పెద్దది. సో గ్రేటర్ దాన్ డాట్స్ ఆర్. ఇక్కడ ఇవన్నీ చూసి చాలా సులభంగా రాయొచ్చు. నేను ఒక్కసారి మీకు చూపించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను చూడండి. ఇవి పార్ట్స్, దీన్ని చూసి మనం రాయమంటారు. 3 ప్రాబ్లం చెప్తా, ఒక్క నిమిషం ఆయన 3 ప్రాబ్లం కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ 4th ప్రాబ్లం చెప్తా. 1/6 1/3. సో 1/6 చూడండి, ఇది 1/3 చూడండి ఇక్కడ. సో మీరు గమనించండి, 1/6 1/3 ఇది చిన్నది, ఇది పెద్దది. అంటే ఇక్కడ మీరు ఈ బొమ్మను చూసి మనం రాయమంటున్నారు. సో మనం బొమ్మ చూసినా చూడకుండా మనం రాయగలుగుతాం, నేర్చుకున్నాం వాటి కాన్సెప్ట్. సో అయినా ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1/6 1/3. ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి, డినామినేటర్ 6 పెద్దది కాబట్టి ఫ్రాక్షన్ స్మాలెస్ట్. సో లెక్క చూసుకున్నప్పుడు ఇగో ఈ కొంచెమే ఉంటుంది, మీరు గమనించండి. 1/3 అంటే ఇగో ఇక్కడ దాకా ఉంటుంది, అంటే పెద్ద భాగము అని అర్థం. దాట్స్ ఆల్. సో దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 3/4 అంటే చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3/4 ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 2/6 అంటే గమనించండి, ఇది 2/6, ఇది కొంచెం. సో ఇది చిన్న పార్ట్, ఇది పెద్ద పార్ట్. ఫస్ట్ ఉన్నది పెద్ద పార్ట్ కాబట్టి ఆ గ్రేటర్ దాన్ రాయాలి. ఓకే రైట్. 2/3 అంటే చూడండి ఒకసారి, 2/3 ఎక్కడ ఉంది, 2/3 అంటే ఇది ఇక్కడ ఉంది. 2/3కి మీరు గమనించండి, ఈ 2/3కి కిందకి గీయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా. సో 2/3 మనం గీసినట్లయితే 2/3 2/4, 2/3 2/4. సో ఇది పెద్దది, 2/3 పెద్దది. సో గ్రేటెస్ట్. అంటే ఇక్కడ మీరు గమనించండి, న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి. సో స్మాలెస్ట్ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ అది గ్రేటెస్ట్ అవుతుంది. దాట్స్ ఇక్కడ 6 3 ఉంది. ఇక్కడ 3/3 అంటే ఇది, 6/6 అన్నా కూడా ఇదే. చూడండి, అంటే స్టాండర్డ్ ఫామ్ మార్చండి. 6 1 6 1 3 1 3 1. సో 1 1 ఈజ్ ఈక్వల్ టు గుర్తు. నెక్స్ట్ ఇది చూడండి, 5/5 అంటే ఇది, 5/6 అంటే ఇది. అంటే ఇక్కడ చూడండి 5/5 అంటే ఇంతవరకే కదా, అంటే పూర్తిగా వచ్చేసింది. 5/6 అంటే ఇంతవరకే వచ్చింది. సో 5/6 చిన్నది. మేక్ 5 more such pairs, put an appropriate sign. చాలా సులభంగా చేద్దాము. ఒక 5 కదా వాళ్ళు ఇవ్వమంది. సపోజ్ 2 న్యూమరేటర్స్ ఈక్వల్ గా చేయండి. 4 4. ఇదేమో 7 తో డివిజన్ చేయండి, ఇదేమో 9 తో డివిజన్ చేయండి. సో ఇందులో ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా. సో డినామినేటర్ స్మాలెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. దాట్స్ ఆల్. నెక్స్ట్ 3 రాయండి. 3/12 3/11. సో ఈ ఫ్రాక్షన్ మీరు గమనించండి, న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి కాబట్టి ఏమవుతున్నాయి మనకి గమనిస్తే మీరు. సో ఈ డినామినేటర్ పెద్దది కాబట్టి ఇది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో స్మాలర్ గా రాయాలి. నెక్స్ట్ ఈసారి న్యూమరేటర్స్ ఈక్వల్ గా రాయండి. ఇక్కడ 7 8. నువ్వు గమనించండి, లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ 7 స్మాలెస్ట్ కాబట్టి స్మాలర్ దాన్ అవుతుంది. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, జాగ్రత్తగా గమనించండి. ఈ న్యూమినేటర్స్ ఏది పెద్దదైతే ఆ ఫ్రాక్షన్ పెద్దది. సో 7 ఈజ్ గ్రేటర్ కాబట్టి 7/8 ఈజ్ గ్రేటర్ ఫ్రాక్షన్. గ్రేటర్ ఫ్రాక్షన్ అంటే గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి. నెక్స్ట్ 5/5 8/8. సో 5 1 5 1 8 1 8 1. సో 1 1 ఈజ్ ఈక్వల్ టు అంటే 5/5 5/5 8/8. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, గమనించండి, మీకు అర్థమైపోద్ది. మొత్తం భాగాలు ఎన్ని భాగాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్ని భాగాలు 8 పార్ట్స్ అంటే 8 పార్ట్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ గా ఉంటుంది. దట్స్ ఆల్. 3 కూడా మనం క్లియర్ చేసాం. నెక్స్ట్ 5th, హౌ క్విక్లీ కెన్ యూ డూ దిస్, ఫిల్ అప్రోప్రియేట్ సైన్. చూసిన వెంటనే స్పీడ్ గా చేయాలంటే, ఇప్పుడు దాకా మనం కాల్స్ చేసాం కదా, స్పీడ్ గా చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఎమ్మటే చూశాను. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నది, సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫ్రాక్షన్ గ్రేటర్ దాన్ అంటే గ్రేటెస్ట్. ఇక్కడ చూసా నేను గమనిస్తే నా కంటికి ఇవి న్యూమరేటర్స్ ఈక్వల్ గా లేవు, డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు. సో స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నాయంటే స్టాండర్డ్ ఫామ్ లో లేవు, నేను స్టాండర్డ్ ఫామ్ లో మార్చుకుంటున్నా. 1/2 అంటే 2, ఇక్కడ కూడా 3/1 1/2, సో ఈక్వల్. ఇదో పద్ధతి. ఇంకా ఇంకొక పద్ధతి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ఇంకొక పద్ధతి వెంటనే ఇలా మల్టిప్లై చేయడం. 2 6 12, నెక్స్ట్ 3 4 12, సో ఈక్వల్. సో ఈ ఫ్రాక్షన్ కూడా ఈక్వల్ చూసిన వెంటనే చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ విధంగా చేయొచ్చు మనం చూసిన వెంటనే. 3 3 9, 5 2 10, 9 10, 3 3 9, 5 2 10. సో దిస్ ఈజ్ స్మాలెస్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా మరి చూడండి. 3 into 8, 4 into 2, 3 8 24, 4 2 8, గ్రేటెస్ట్. దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్. సో ఇంకో పద్ధతి కూడా చేద్దాం. నేను గమనించండి. 3/4, 2/8. ఇక్కడ 8 రావాలి. ఇక్కడ 8 డినామినేటర్ ఉంది, ఇక్కడ కూడా 8 వచ్చి ఏర్పాటు చేస్తాను నేను. చూడండి ఒకసారి, ఎందుకంటే 2తో మల్టిప్లై 8 వచ్చిందిగా. న్యూమరేటర్ కూడా 2తో మల్టిప్లై చేయండి. 6/8, 2/8. దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్. ఎందుకని డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఇక్కడ మనము గమనించండి, న్యూమరేటర్స్ అని ఈక్వల్ చేసుకోవచ్చు, డినామినేటర్స్ అని ఈక్వల్ చేసుకోవచ్చు. మనం చెప్పిన కండిషన్ అప్లై చేయండి, సులభంగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇది స్మాలెస్ట్ వాల్యూ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఫ్రాక్షన్, స్మాలర్ దాన్. నెక్స్ట్ ఇక్కడ కూడా డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి. 7 అనేది న్యూమరేటర్ పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా చూడండి, ఈసారి కూడా ఈ విధంగా కూడా చేద్దాం. చూడండి, ఇక్కడ 4 2 అంటే న్యూమరేటర్ మనం ఇక్కడ న్యూమరేటర్ గమనించండి. ఇలా మల్టిప్లై చేసామనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది, ఒక ఫ్రాక్షన్ గా మారింది. న్యూమరేటర్ ఈక్వల్ గా ఫ్రాక్షన్ మారుతుంది. అంటే అలా 1 2 2, ఇక్కడ 4 2 8. సో ఇక్కడ ఏమవుతుంది, 2 2తో మల్టిప్లై చేసాం కదా, 2/8 is equal 2/8. ఇదో పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే సులభమైన పద్ధతి. మీరు ఎల్సిఎం గట్ చేయడం కష్టం అవుతుంది, టైం పడుతుంది కాబట్టి 8 1 8 4 2 సో 8 8 దట్ ఈస్ ఈక్వల్. దట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, ఇదే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ గా లేదు కదా. 6 5 10 4 6 5 30, 10 4 30. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్, సెకండ్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ మల్టిప్లై చేయండి. సో స్మాలర్ దాన్, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 3 8 24, 4 7 28. దిస్ ఈజ్ స్మాలర్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, డినామినేటర్స్ న్యూమరేటర్ ఈక్వల్ గా. ఇక్కడ కూడా మీరు సింపుల్ గా చేయాలంటే 10 వచ్చేటట్టు అంటే 5 10కి ఎల్సిఎం 10 కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేయొచ్చు. 6/10, 6/10, సో ఈక్వల్. అదో పద్ధతి. లేదా ఇలా మల్టిప్లై చేయండి. 6 5 30, 10 3 30. ఓకే, దట్స్ ఈజ్ ఈక్వల్. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 7కి 21 ఎల్సిఎం కట్టినాం అనుకో, మనము 21 వస్తుంది 3 times. సో 15/21, 15/21, సో ఈక్వల్. దట్స్ ఆల్. ఇంకోటి ఇలా మల్టిప్లై చేయటం. 21 into 5, 15 into 7, 5 1 5, 5 2 10, 15 7 105. సో ఇక్కడ కూడా ఈక్వల్ గుర్తొస్తుంది. మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైతే ఎంత ఈజీగా చూసిన వెంటనే మనము ఈ అప్రోప్రియేట్ సైన్ పెట్టడం జరుగుతుంది. ఇవి సైన్లు వస్తే నెక్స్ట్ మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి తర్వాత మీకు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ రిప్రజెంట్ జస్ట్ 3 different నెంబర్స్. 3 numbers ను రిప్రజెంట్ చేయడం జరిగింది. సపరేట్ దెమ్ ఇంటూ 3 groups. 3 groups గా రాయాలి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ బై చేంజింగ్ ఈచ్ వన్ టు ద సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ లేక మారిస్తే
మీకు చేంజింగ్ సింప్లెస్ట్ ఫార్మ్ మారిస్తే 3 ఫ్రాక్షన్స్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ మీకు వస్తాయి. సో రాయొచ్చు అని చెప్తుంటారు. ఓకే రైట్. సో ఇక్కడ నేను గమనించండి, జాగ్రత్తగా నేను రాస్తాను ఒకసారి. అయిపోయింది ఒకసారి సింపుల్గా. నేను ముందు సింప్లెస్ట్ ఫార్మ్ మీద మారుస్తున్నా. 2 1 జా 2 6 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. ఒక్క నిమిషం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 3 1 జా 3 5 జా సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇక్కడ 8 50 ఒకే టేబుల్లో పోతుందా అని చూసుకోండి. 2 టేబుల్ పోతుంది. 2 4 జా 2 2 జా 2 4 జా అంటే 2 టేబుల్తో 2 2 జా 4 10 25 దట్ ఈజ్ ఈక్వల్ 4/25. నెక్స్ట్ 16 టేబుల్, ఇక్కడ 16 100 4 టేబుల్లో చూడండి. 4 4 జా 4 2 జా 8 10లో 8 పోతే 2 20 4 5 జా 20 సో 4/25. నెక్స్ట్ 10 టేబుల్. నెక్స్ట్ వెంటనే మీకు అర్థమైపోతుంది. 10 టేబుల్ 10 1 జా 10 6 జా. నెక్స్ట్ 15 టేబుల్ 15 1 జా 15 5 జా. మీకు 15తో డివిజన్ చేస్తే న్యూమరేటర్ను డినామినేటర్ను ఒకే నెంబర్తో డివిజన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 12 టేబుల్ 12 1 జా 12 5 జా సో 1/5. నెక్స్ట్ 16 టేబుల్ 16 1 జా 16 6 జా సో 1/6. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్త చూడండి. 12 టేబుల్ 12 టేబుల్లో 4 3 మాత్రమే పోతుంది. ఎందుకంటే మీకు డివిజిబిలిటీ రూల్స్ కూడా అప్లై చేసుకొని ఉండాలి. ప్లేయింగ్ విత్ నెంబర్స్ ముందు డివిజిబిలిటీ రూల్స్ కూడా నేను చెప్పాను నీట్గా అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ చూడండి 1 2 3 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ divisible by 3, the number is divisible by 3. సో ఇక్కడ 3 టేబుల్ 3 4 జా. నెక్స్ట్ 7 5 12 కాబట్టి 3 టేబుల్ పోతుంది. 7 2 జా 3 2 జా 6 3 5 జా 10 దట్ ఈజ్ ఈక్వల్ 4/25. నెక్స్ట్ 12 టేబుల్ 12 1 జా 12 6 జా దట్ ఈజ్ ఈక్వల్ 1/6. నెక్స్ట్ 3 1 జా 3 6 జా 1/6. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ కూడా 4 1 జా అసలు 4 టేబుల్ 25 4 25 ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వవు. ఒకసారి నేను 1/6 రాసుకుంటున్నాను ఫస్ట్, తర్వాత 1/5 రాసుకుంటున్నాను. 3 గ్రూప్సే కదా ఏముంది. 4/25 వాల్యూస్ వచ్చినాయి అంతే, వచ్చింది ఏం రాదు. 1/6 అంటే చూడండి 2/12. నెక్స్ట్ 1/5 అంటే 3/15. నెక్స్ట్ 4/25 అంటే చూడండి ఇక్కడ ఒకసారి సో 8/50. ఇక్కడ కూడా 4/25 వచ్చింది అంటే 16/100. నెక్స్ట్ 1/6 అంటే ఇక్కడ 1/6 ఇక్కడ చూడండి 10/60. నెక్స్ట్ 1/5 అంటే చూడండి 15/75. నెక్స్ట్ 12/60. 1/6 అంటే 16/96. నెక్స్ట్ 12/75. 12/75. సో 4/25 ఇక్కడ ఉంది చూడండి. 1/6 అంటే గమనించండి 12/72. 1/6 అంటే చూడండి 3/18 రాయాలి. 3/18. నెక్స్ట్ 4/25 అంటే 4/25 ఫ్రాక్షన్స్. చూడండి సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్కేసుకోండి. మొత్తం 1 2 3 4 5 6 12 వచ్చినాయి. 12లో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 5 3 8 + 4 12 ఫ్రాక్షన్స్ వచ్చినాయి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సింప్లిఫై చేయండి. ఫస్ట్ మీరు సింప్లిఫై చేసి ఈ విధంగా ప్రాబ్లం చేయండి. మీరు అడావుడి పడద్దు. సులభంగా ఇలా బాక్స్ వేసుకొని చేసుకోండి. 3 గ్రూప్స్ లో వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఓకే. నెక్స్ట్ రైట్ అండ్ ఇండికేట్ హౌ యూ సాల్వ్డ్ అంటున్నారు. మనము ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు ప్రాబ్లం. చూసిన వెంటనే ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈక్వల్ కాదో చెప్తాం ఫస్ట్. 5/9 4/5
మన దగ్గర ఉన్న చిట్కా తెలుసు కదా మీకు, ఈ విధంగా చేసేయండి. 5 5s so 25 36. So the fraction is the smallest. So equal కాదా? No. 5/9 is not equal to 4/5. That's all. చేయొచ్చు కదా, సులభంగా అర్థమైందా అర్థం కదా? లేదు అంటే ఇది యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాసుకొని దీని యొక్క ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాసుకొని రెండు చేసుకోండి. అలా చేసుకుంటే ఈక్వల్ గా డినామినేటర్స్ ఈక్వల్ గా వచ్చిందో లేదా న్యూమరేటర్ ఈక్వల్ గా వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇలాగే దీన్ని కూడా మీరు గమనించండి. నైన్ బై 16, 8/9. సో 9 9 జా 16 8 జా 9 9 జా 81, 16 8 జా 128. So this is the smallest. So equal. No. 9/16 is not equal to the 8/9. That's all. Next. 4/5. 16/20. So ఇలా మల్టిప్లై చేయండి. 4 2 జా 4 20 జా 5 16 జా. So 4 20 జా 8, 5 16 జా 80. 4 20 జా 80, 5 16 5 జా 80. So ఇక్కడ చూడండి ఈక్వల్. సో yes, 4/5 is equal to 16/20. That's all. Next. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. 1/15. నెక్స్ట్ 4/30. ఇలాగే మల్టిప్లై చేయండి. సో 1 into 30. 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అప్లై అవుతుంది. ఎన్ని 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడే. నెక్స్ట్ 30 60. సో లెస్ దాన్. సో నో 1/15 is not equal to 4/30. ఓకే, ఇది దిస్ ఈజ్ ఏ సింప్లెస్ట్ మెథడ్. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్, కొంచెం టైం అయినా కొంచెం ఈ మెథడ్ చెప్పడానికి కొంచెం చూస్తాం ఒకసారి. మనం ఏం చేయాలంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలి. ఏం చేయాలి? ఫస్ట్ ప్రాబ్లం ఒక్కటే ఒకసారి చెప్తాను, మిగతా అని మీరు అవకాశం ఉంటే ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ దేనికి? 5/9 సికోట్ 5/9. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి. 10/18. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా ఒకసారి రాసుకోండి ఒకసారి. నెక్స్ట్ టైం చూద్దాం, వచ్చేదాకా ఏమంటే చూసుకున్నాం. మీకు చాలా సులభంగా చేయాలంటే ఇంకో పద్ధతి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇలా కార్డ్ చేసుకున్నాం కదా మనము. 5 5s are 25, 9 4s are 36 వేసాను. సో ఈ కింద ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. 45 45. ఎందుకంటే 9 5 కు LCM 45. సో దిస్ ఈజ్ ఏ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు న్యూమరేటర్ కూడా ఈక్వల్ గా ఉంటేనే ఈక్వలెంట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇది స్మాలెస్ట్ కాబట్టి నాట్ ఈక్వలెంట్. ఇదో పద్ధతి. సో ఇక్కడ 45 వచ్చేదాకా మనం చేసుకుంటూ పోవాలి. అంటే 9 రాయాలి ఇక్కడ. ఇక్కడేమో ఎన్ని రాయాలో చూద్దాం ఒకసారి. ఇదో పద్ధతి, ఇది చూద్దాం ఒకసారి. ఈక్వలెంట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 4/5 ఒకసారి చూద్దాం సింపుల్ గా. నెక్స్ట్ 15/27. నెక్స్ట్ ఈ ప్రాబ్లం 4 20/36. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీకు అర్థమవుతుంటుంది. ఇక్కడ 5 తర్వాత 4 తర్వాత 5 25/45. నెక్స్ట్ 6 30/54. ఓకే రైట్. నెక్స్ట్ 30/2. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు గమనించండి. 4 1 జా 4, 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 4 జా 8, 2 5 జా 10, 3తో 12/15. నెక్స్ట్ 4 4 4 జా 16, 4 5 జా
చూడండి 20. నెక్స్ట్ 5తో 5 4 జా 20, 5 5 జా 25. నెక్స్ట్ ఇలాగే మీరు గమనించామండి. ఇంకా నెక్స్ట్ 5తో మల్టిప్లై 6, 24/5 6తో 30 ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ ఈక్వల్ అయినప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అయ్యి ఉంటే సో ఇవి ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయ్యేవి. కాలేదు కాబట్టి మన కంటికి ఈ ఎమ్మటే గ్రేటెస్ట్ డినామినేటర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 5/9 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది దీనికంటే. ఓకే, దాట్స్ ఆల్. ఈ విధంగా మీరు చేయడం కోసమే చెప్పా. ఇంకా కూడా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 54 ఈక్వల్ గా వస్తుంది, 45 ఈక్వల్ గా వస్తుంది. అది కూడా చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఇది 6 కదా, 7 4 జా 28, 35 8 4 జా 32, 8 5 జా 40. నెక్స్ట్ 9 4 జా 36, 9 5 జా 40. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. మీరు గమనించండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం టైం లేట్ అయినా మీకు అండర్స్టాండింగ్ అవడం కోసమే చెప్తుంది ఇక్కడ కాన్సెప్ట్. ఈ 45 తీసుకోండి. ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ గా ఉంది కదా, సో ఇక్కడ 25 36 ఈక్వల్ గా ఉంది. ఈక్వల్ గా ఉండాలి. 45 ఈక్వల్ గా ఉన్నప్పుడు న్యూమరేటర్ ఈక్వల్ గా ఉండలేదు కాబట్టి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కాదు. చూసిన వెంటనే ఈ ఫ్రాక్షన్ చిన్నది, ఇది పెద్దది. దాట్స్ ఆల్. ఇలా రీడ్ 25 పేజెస్ ఆఫ్ ఏ బుక్ కంటైనింగ్ 100 పేజెస్. పుస్తకంలో మొత్తం 100 పేజీలు ఉన్నట్లయితే 100 పేజెస్ ఉంటే ఆమె 25 పేజెస్ చదివింది. ఇలా. ఓకే, దాట్స్ ఆల్. నెక్స్ట్ లలిత ఏం చేసింది అంటే, మీరు జాగ్రత్తగా అండర్స్టాండింగ్ అవ్వండి, సులభం కోసం చెప్తున్నా. 5 పేజీలు ఉంటే పుస్తకంలో 2 పేజీలు చదివింది. సో పుస్తకంలో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి? 100 పేజెస్ ఉన్నాయి. అంటే కింద 100 రావాలంటే ఏం చేయాలి? 20తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ 40 బై నెక్స్ట్ 100. అంటే ఇక్కడ ఎవరు ఏమేమో 25 పేజెస్, ఏమేమో 40 పేజెస్. ఎవరు తక్కువ చదివారు అంటే ఇలా రీడ్స్ లెస్. దాట్స్ ఆల్. మీకు స్టెప్స్ కోసం నెక్స్ట్ క్లియర్ గా లెక్క రాసిన చూడండి, ఒకసారి చూసుకోండి. చూడండి, ఇలా 25 రాశాను, దీన్ని ఫ్రాక్షన్ చేశాను, ఇక్కడ ఫ్రాక్షన్ చేశాను. సో మనకి ఈ ఫ్రాక్షన్ చేసినాక మీకు ఇక్కడ ఫ్రాక్షన్ ఎలా చేశానంటే అది షార్ట్ కట్. చూసిన వెంటనే ఇక్కడ ఇలా మల్టిప్లై చేశాను. 5 4 2 8. సో లెస్. ఇక్కడ 1/4 ఎవరు ఫ్రాక్షన్ వచ్చింది? ఇలా వచ్చింది. సో ఇలా రీడ్ లెస్. దట్స్ ఆల్. అర్థమైన కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఎంత సులభంగా చేయొచ్చో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఈ లెక్క మీరు చూసిన వెంటనే చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం. రఫిక్ ఎక్సర్సైజ్డ్ ఫర్ 3/6 ఆఫ్ an hour while Rohit exercised 3/4 ఆఫ్ an hour. సో who exercised for a longer time? ఒకసారి చూడండి, ఇక్కడ while Rohit exercised 3/4 ఆఫ్ an hour, గంటలో 3/4 వంతు చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ న్యూమరేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నవి. డినామినేటర్స్ ఫస్ట్ చూడు, లాంగర్ టైం అంటే ఎక్కువసేపు అంటే పెద్ద ఫ్రాక్షన్ అనుకోవాలి. ఇది గ్రేటెస్ట్ ఈ ఫ్రాక్షన్ లో గ్రేటెస్ట్ డినామినేటర్ కాబట్టి ఇది స్మాలెస్ట్ అవుతుంది, ఇది లార్జెస్ట్ అవుతుంది. 3/4 అనేది లార్జెస్ట్. అంటే రోహిత్ ఎక్సర్సైజ్డ్ ఫర్ ఏ లాంగర్ టైం. చూసిన వెంటనే ఆన్సర్ వేసాం. ఇంకో పద్ధతి కూడా చూద్దాం ఒకసారి. రాబోయే రోజుల్లో మీరు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. 60 మినిట్స్ అంటే గంటను 6 భాగాలు చేయండి. 1 అవర్ని 6 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఎన్ని భాగాలు తీసుకుని 3 భాగాలు 30 మినిట్స్. ఎవరు? రఫిక్. దీన్ని ఇలా చేస్తా నేను. 6 1 జా 6 10 జా. సో 30 మినిట్స్ చేసాడు ఇతను. ఇతను ఎన్ని మినిట్స్ లో మారుస్తుంది అంతే. 3/4 ఇంటూ 60. 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి 4 1 జా 4 15 జా. ఇతను 45 మినిట్స్ చేశాడు. 15 3 జా 45. సో 45 మినిట్స్ ఇతను చేశాడు. ఎవరు ఎక్కువ చేశారు అంటే రోహిత్ చేశాడు. అర్థమైంది కదా. ఏ ఆఫ్ 25 స్టూడెంట్స్ 20 పాస్డ్ 60% ఆర్ మోర్. అంటే ఫస్ట్ క్లాస్ 60% పాస్ అంటే మార్క్స్ వచ్చినట్టు ఫస్ట్ క్లాస్.
ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది క్లాస్ ఏలో ఎంతమంది 20 మెంబర్స్ అవుట్ ఆఫ్ 25. ఓకే, క్లాస్ బిలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది 30 మెంబర్స్, 25 ఫస్ట్ క్లాస్ పాస్ అయినారు. అంటే 20% మోర్ మార్క్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు 24 మెంబర్స్. సో 24. సో విచ్ క్లాస్ వాజ్ గ్రేటర్ ఫ్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ 60% ఆర్ మోర్? ఏ క్లాస్ వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ 60% ఎక్కువ మంది పాస్ అయిన వాళ్ళు క్లాస్ ఏంటి? సో ఈ ఫ్రాక్షన్ ని మనము సింప్లిఫై చేద్దాము. 5 టేబుల్ తో 2 కొట్టువేతపోతాయి. ఇవి రెండు కూడా సింప్లెస్ట్ ఫామ్ లో రాయడానికి ప్రయత్నం చేద్దాము. 5 టేబుల్ తో చూడండి, 5 4 జా 5 5 జా దట్ ఈజ్ ఈక్వల్ 4/5. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా 4 టేబుల్ పోవు. నెక్స్ట్ 6 టేబుల్ చూడండి, 6 4 జా 6 5 జా సో 4/5. ఇక్కడ చూడండి రెండు సేమ్ ఫ్రాక్షన్ వచ్చింది, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి both classes of students getting same 60 or more percent pass marks. ఇక్కడ రెండు కూడా సమానంగా పాస్ అయ్యారు. ఏ క్లాసు బి క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా సేమ్ సమానంగా పర్సంటేజ్ పాస్ అయ్యారు. దాట్స్ ఆల్. మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సులభంగా ప్రాబ్లమ్స్ రాసేయండి. సో నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ముఖ్యంగా పెద్ద పిల్లలకి కూడా కొన్ని కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ వెనకబడినారనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో చాలా స్పష్టంగా చిన్న క్లాస్ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి అవసరమైన పిల్లలు కాన్సెప్ట్ నేర్చుకోవాలని తాపత్రమైన పిల్లలు ఖచ్చితంగా మన వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.